ఒక మహిళని అత్యంత దారుణంగా అయితే చంపేసి, ఆ తర్వాతయితే బిర్యానీ వండారుమాట. ముక్క ముక్కల కింద చేసి. ఆ విషయాలన్నీ మీకు పూర్తిగా చెప్తాను. అది విన్న తర్వాత 100% మీరు షాక్ గురవుతారు. ఒక భయభ్రాంతికి గురవుతారుమాట. మన చుట్టూనే ఇటువంటి సంఘటనలున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయానికొచ్చేస్తారు మీరు. అత్యంత దారుణమైన సంఘటన. ఈ హత్యకి సంబంధించిన కారణాలు చెప్తాను. అంతేకాకుండా ఈ మహిళని ఎందుకు చంపారు? అసలు అంత అవసరం ఏమొచ్చింది ఈ వ్యక్తులకి అనే విషయాలు ప్రతీది కూడా చెప్తా. ఎక్కడ జరిగిందనేది మీకు ఒక క్లారిటీ వస్తది. అసలేం జరిగిందంటే, ఒక మహిళ తన కొడుకుతోటి జీవనం సాగిస్తా ఉంది. ఎందుకంటే తన భర్త నుంచి విడిపోయింది కాబట్టి, పాపం తనకంటూ ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి, కొడుకు జీవితం ఎంతో కొడుకు జీవితం బాగుపడాలని చెప్పేసి పాపం తన కొడుకుతోటి బతుకుతా ఉంది. ఇటువంటి క్రమంలోని ఆ మహిళకి కొంతమంది బంధువులుంటారు కదా! బంధువులు కూడా తనకి దగ్గరలోనే ఉన్నారన్నమాట. సో, జీవనం సాగుతా ఉంది. ఇటువంటి క్రమంలో వాళ్ళ బంధువులకి, ఈవిడకి కొన్ని మనస్పర్ధలొచ్చాయి. ఇటువంటి మనస్పర్ధలోనే వాళ్ళ బంధువులతో కూడాను ఈవిడ మాట్లాడడం మానేసిందన్నమాట. తన కొడుకుతోనే జీవనం సాగిస్తా ఉంది. సో, ఈవిడ దగ్గర కొంచెం ధనం గట్టా ఎక్కువుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే బంగారం, అంతేకాకుండా డబ్బులు, ఆస్తి అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ బంధువులు ఇదంతా చూసి ఏదో విధంగా అయితే ఈవిడని మట్టుబెట్టాలని, ఆ తర్వాత ఈవిడని ఏదో విధంగా మాయం చేసి, ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మాయం చేసేసి, ఆ ఆస్తి, డబ్బులు ఏవైతే ఉన్నాయో బంగారం గట్టా దోచుకొని పోదామనే ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నారన్నమాట. కానీ రీసెంట్‌లీగా వీళ్ళ యొక్క ప్లానింగ్ అంతా కూడా సక్సెస్ అయిపోయింది. ఆమెనైతే ఒంటరిగా ఉన్నటప్పుడు, ఆళ్ళ కొడుకు లేనప్పుడు, అదే అదునుగా చూసుకొని వాళ్ళ బంధువులు వచ్చైతే ఇద్దరు భార్యాభర్తలన్నమాట వాళ్ళు. ఆళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా వచ్చి ఆమెను అత్యంత దారుణంగా చంపి, ఆ తర్వాత ఆవిడని ముక్క ముక్కలుగా చేసి ఒక పెద్ద బేసిన్‌లాగా అంటే ఏదో మనం బిర్యానీ వండుకోవడానికి బయట చూస్తా ఉంటాం కదా! చాలా పెద్ద పాత్ర ఉంటది. ఆ పెద్ద పాత్రలోని రైసు అదే విధంగా ఈ మానవ శరీరం యొక్క ముక్కలు కలిపి బిర్యానీ చేసి ఉందంట. పోలీసులు చూసి ఒకేసారి షాక్ గురైపోయారు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. ఏంటంటే ఆ మానవ శరీరంలోని మొత్తం అంతా భాగాలన్నీ కూడాను వాళ్ళు బిర్యానీ చేయల. సగం అయితే బిర్యానీ చేశారు. మిగతా సగాన్ని మాయం చేయడానికి వాళ్ళొక పెద్ద ప్రయత్నం చేశారన్నమాట. ఆ ప్రయత్నం ఏంటో తెలుసుకుంటే మీకు 100% మీరు షాక్ గురవుతారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటనేది మీరు తెలుసుకోండి. తెలుసుకుంటే గనక మీ ఫ్యూచర్‌లోని ఇటువంటి సంఘటనలు ఏర్పడతాయేమో అని చెప్పేసి ఒక భయం ఏర్పడుతది మీకు. మీ బంధువుల నుంచైనా గాని, మీ స్నేహితుల నుంచైనా గాని, మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచైనా గాని మీరు 100% జాగ్రత్తగా, అలర్ట్‌గా ఉంటారన్నమాట. పూర్తిగా చూడండి వీడియో. పూర్తిగా వీడియో చూస్తే అసలు ఏంటన్నది ఈళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేశారు ఈ మాయం చేయడానికి, పోలీసులకైతే ఏ విధంగా దొరికిపోయిన విషయాలు ప్రతీది కూడా మీకు అర్థమవుద్ది వీడియో పూర్తిగా చూస్తే. సో, వీళ్ళు చంపేశారు కదా! ఇద్దరు భార్యాభర్తలు కూడా చంపేసి, ఆ సగం ఏ అయితే మానవ భాగాలున్నాయో అయన్నీ కూడా ముక్క ముక్కలు చేసి, ఈ బిర్యానీ వండేసి, ఆ తర్వాత మిగతా భాగాలన్నీ కూడాను ఒక రెడ్ సూట్ కేస్‌లో పెట్టి, ముక్క ముక్కల కింద నరికి రెడ్ సూట్ కేస్‌లో పెట్టి, ఏదైతే ఢిల్లీ వెళ్తా ఉందో, ఢిల్లీ వెళ్తున్నటువంటి ఆ ట్రైన్‌లోని ఆ రెడ్ సూట్ కేస్‌ని పెట్టి, ఆ తర్వాత దర్జాగా అయితే ఇద్దరు భార్యాభర్తలు కూడాను వచ్చేసారంట. వచ్చేసిన తర్వాత ఆ రెడ్ సూట్ కేస్ డైరెక్టర్‌గా ఎక్కడికెళ్ళిందంటే ఢిల్లీ ఆగ్రాకెళ్ళిందది. ఆగ్రా రైల్వే స్టేషన్‌లోని ఈ జనరల్ కంపార్ట్మెంట్‌లోని కొంతమంది వ్యక్తులు విపరీతమైన దుర్వాసన వచ్చేస్తుందని చెప్పేసి ఆర్‌పిఎఫ్ పోలీసులకెళ్ళి అయితే కంప్లెయింట్ చేశారు. ఇలా ఎప్పుడైతే ఆర్‌పిఎఫ్ పోలీసులు కంప్లెయింట్ చేశారో, ఇంకా వాళ్ళైతే పోలీసులు ఉంటారు కదా! అక్కడ జీఆర్‌పీ పోలీసులకి దాన్ని ఫార్వర్డ్ చేశారన్నమాట. మొత్తం అందరూ కూడా వెళ్లి ఆ సూట్ కేస్‌లో ఏముందని చెప్పేసి ఓపెన్ చేసి చూడగా విపరీతమైన దుర్వాసనతోటి ఒక మహిళ యొక్క మృతదేహం అయితే బయటపడ్డది. అయి కూడాను శరీర భాగాలన్నీ కూడా బయటపడ్డాయి. ఎవరు అయ్యి ఉండొచ్చబ్బా! అని చెప్పేసి దాంట్లో హెడ్ లేదుమాట. ఈ తలకాయ ఎక్కడ పడేసారో కూడా తెలీదు. దాని గురించి కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో, పోలీసులు ఈ మహిళ శరీర భాగాలు ఎక్కడి నుంచి వచ్చుంటాయని చెప్పేసి పాపం వాళ్ళు ఢిల్లీ నుంచి చెన్నై వరకు ఈ సంఘటన చెన్నైలో జరిగింది. ఢిల్లీ నుంచి చెన్నై వరకైతే సీసీ కెమెరాలో మొత్తం అంతా కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళు మొత్తం అంతా పరిశీలించారన్నమాట. దగ్గర దగ్గర 350 కెమెరాల్లో పరిశీలిస్తే వీళ్ళు భాగోతం పడింది. ఆగ్రా నుంచి చెన్నై వరకు మొత్తం అంతా కూడా కెమెరాలు వన్ టు వన్ అలా చూసుకుంటూ వెళ్తే, ఈ రైల్వే స్టేషన్ ఏదైతుందో రైల్వే స్టేషన్‌లో ఇద్దరు భార్యాభర్తలు ఆ రెడ్ సూట్ కేస్‌ని తీసుకొస్తున్నట్టుగా అయితే కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత రైలెక్కారు. రైలెక్కిన తర్వాత ఆ సూట్ కేస్‌ను అదే రైల్వే బోగీలో ఎక్కడైతే జనరల్ బోగీ ఉందో, ఆ జనరల్ బోగీలో వదిలేసి మళ్ళీ దర్జాగా దిగెళ్ళిపోయారన్నమాట. ఆ తర్వాత వాళ్ళు పక్కన ఉన్నటువంటి నీరెస్ట్ ఒక బస్ స్టాండ్ లాంటిదా ఏరియాలోని ఒక ఆటో ఎక్కారు.
ఆటో ఎక్కిన తర్వాత వాళ్ళ ఇల్లు ప్రాంతం ఏదైతుందో ఆ ఇల్లు ప్రాంతానికి వెళ్ళేది. ఇదంతా కూడా సీసీ కెమెరాలోని వన్ బై వన్ ఈ ఆగ్రా పోలీసులు మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత ఈ చెన్నై పోలీసులకైతే ఇంటిమేషన్ చేశారన్నమాట. ఈ విధంగా అయితే మేము ఎంక్వైరీ చేసాం. మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడాను ఈ విధంగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా రావాలని జెప్పేసి ఈ చెన్నై పోలీసులు అదేవిధంగా ఈళ్ళిద్దరూ కూడా కంబైన్డ్‌గా అయితే ఆపరేషన్ చేశారన్నమాట. మొత్తం కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తే లాస్ట్‌కి వాళ్ళ ఇంటికెళ్ళి రైడ్ చేసేటప్పటికి ఇంట్లో వాళ్ళు కనిపించారు. కానీ కన్ఫర్మ్ అక్కడ అయిందా వీళ్ళకి? కన్ఫర్మ్ అయిందో లేదో కావాలంటే ఈ మానవ శరీర భాగాలు ఏది ఉన్నాయో సంబంధించిన నమూనాలు కావాలి కదా! ఈ మొత్తం ఇల్లంతా కూడా సెర్చ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆమెను చంపిన నమూనాలు కనిపించాయంట. ఆ తర్వాత పెద్ద బేసిన్‌లోని బిర్యానీ ఒక పాత్ర కనిపించిందంట. ఈ బిర్యానీ పాత్ర ఓపెన్ చేసి చూస్తే దాంట్లోని మానవ అవశేషాలతోటి బిర్యానీ వండి మొత్తం అంతా కూడా ఉందంట. చూడండి ఒకసారి. బిర్యానీ వండేసి ఆ తర్వాత దాన్ని మాయం చేద్దామని చెప్పేసి ఒక ప్రయత్నాలైతే చేశారు వీళ్ళు. ఏదో విధంగా ఆ బాడీని మాయం చేసేయొచ్చు బిర్యానీ చేస్తే అని చెప్పి. ఎలాగైతేనే పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు దొరికిపోయిన తర్వాత మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే, వీళ్ళు ఏదో విధంగా అయితే ఈవిడని చంపేయాలి. చంపేస్తే గనక తనకు ఆస్తి ఉంది కదా! ఆస్తి అంతా కూడా మనం తీసేసుకోవచ్చు. తన కొడుకుని ఏదో విధంగా అయితే మట్టుపెట్టేయొచ్చు. అనే విధంగా అయితే ప్లానింగ్ వేసి ఈ హత్య చేశారంట. చూడండి ఎంత దారుణానికి దిగజారుతా ఉన్నారు. పాపం ఆవిడ భర్త నుంచి దూరం అయిపోయింది. కొడుకుతో పాపం ఏదో విధంగా అయితే జీవనం సాగిస్తా ఉంది. ఏదో కాయ కష్టంతోటి చిన్న చితక పనులు చేసుకొని, తనకు ఉన్నటువంటి ఆస్తి, ఇల్లు, బంగారం, డబ్బుతో రేపొద్దున తన కొడుకు భవిష్యత్తు బావుంటదని చెప్పేసి, రేపొద్దున పెళ్లయితే గనక భవిష్యత్తు బావుంటది నా కొడుకని చెప్పేసి ఇప్పటికి కూడా కష్టపడుతూ డబ్బులు గట్రా దాసుకుంటూ ప్రయాణం చేస్తా ఉంది. కానీ చూడండి బంధువుల్లోనే వాళ్ళకి వరుస అయినటువంటి కొంతమంది వ్యక్తులే ఈ విధంగా చేస్తే ఎలా? అంటే ఇప్పుడు ఈ స్టోరీ విన్న తర్వాత, ఈ కథనం విన్న తర్వాత మనకేమనిపిస్తుంది? సొంత బంధువులను నమ్మడానికి కూడాను భయమేస్తుంది గదా! ఎవరినైనా ఇంటికి రమ్మనాలన్నా గాని భయమేస్తుంది గదా! మనం డబ్బు సంపాదించుకోవాలన్నా కూడా భయమేస్తుంది. డబ్బు సంపాదించుకోకుండానే ఏదో ఈ 5 ఏళ్ళు నోట్లోకెళ్తే సరిపోద్దిరా బాబు అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే డబ్బులు సంపాదించిన తర్వాత మన బంధువులే మన ఇంటికొచ్చి మనల్ని చంపేయడానికి మనలే ప్లానింగ్‌లు ఇలా చేస్తా ఉంటుంటే, ఇంక డబ్బులు సంపాదించి ఇంకేం ఉపయోగం చెప్పండోసారి? వాళ్ళ చేతిలో చనిపోయే బదులు నార్మల్‌గా బతికేయడం బెటర్ కదా! డైలీ కూలి పనికెళ్ళి ఈ 5 ఏళ్ళు నోట్లో పెట్టుకుంటే అది బెటర్ కదా! చూడండి ఒకసారి ఎంత దారుణంగా దిగజారిపోతా ఉన్నారు. డబ్బు కోసం ఓన్లీ ప్రథమంగా డబ్బు కోసం. ఆ డబ్బు దొరికి వచ్చేస్తే గనక మనం హ్యాపీగా బతికేయచ్చు. మన పిల్లలు కూడా హ్యాపీగా బతికేయచ్చు అని ఒక ధీమాలోని తప్పుడు ఆలోచనలు తెచ్చుకున్నారే గాని, అటు పక్కన మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పోతుంది. తప్పది చట్టరీత్యా నేరం. చంపిన తర్వాత చట్టానికి ఏదో విధంగా అయితే దొరికిపోతాం. దొరికిపోయిన తర్వాత మొత్తం జీవితం అంతా కూడా నాశనం అయిపోద్ది. జీవితం అంతా జైల్‌లో గడిపించాలి. మొత్తం ఎందుకు ఇటువంటి పనులు చేయకూడదని జెప్పేసి ఇటువంటి అవగాహన రాట్ల. చట్టం మీద ప్రత్యేకించి చెప్పాలంటే చట్టం మీద అయితే ఎవరికీ అవగాహన రాట్ల. ఒక చట్టాలున్నాయి. మనుషుల్ని చంపకూడదు. మహిళల్ని అత్యాచారం చేయకూడదు. దొంగతనం చేయకూడదు. అంటే ఏదైనా చట్టరీత్యా ఏదైనా నేరాలుంటాయి కదా! ఆ నేరాలు అటువంటియన్నీ కూడా పాల్పడకూడదని జెప్పి ఎవరికి కూడా గుర్తు రావట్లేదు. నాకదే అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసేసుకుంటున్నారు. చేసేసిన తర్వాత తప్పుకు దొరికిపోతారు కదా! ఎందుకంటే ఒక్కసారి మీరు నేరం చేసిన తర్వాత చట్టం ముందు మీరు తప్పించుకోలేరు. ఏదో ఒక రోజైతే మీరు దొరికిపోతారు. సో, దొరికిపోయిన తర్వాత ఇంకేముంది ఇంక కటకటాలే ఇంక. మీ జీవితాంతం మీరు పోలీస్ స్టేషన్‌లో మీ జీవితాంతం ఇంక జైల్లోనే మీ జీవితాన్ని అనుభవించాలి. సో, ఈ విధంగా అయితే కొంతమంది డబ్బుకి ఆశపడైతే సొంత బంధువులనే, సొంత వ్యక్తుల్ని చంపుకుంటా ఉన్నారు. సో, అందుకనే ప్రతి ఒక్కరు నేను చెబుతాను తగు జాగ్రత్తగా ఉండండి. మీ బంధువులైనా గాని, మీ మిత్రులైనా గాని, అంతేకాకుండా మీ సొంత వ్యక్తులైనా గాని, ఎవరైనా గాని తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు ఆ విధంగా మనుషులు తయారు చేస్తుంది కాబట్టి అలర్ట్‌గా ఉంటారని చెప్పేసి ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీ ముందు చెప్తాననమాట. సో, మీకేమనిపిస్తుంది? మీరు సొసైటీలో ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? ఇటువంటి వ్యక్తులందరూ కూడా కట్టుదిట్టం చేయాలంటే ఈ చట్టాన్ని ఏ విధంగా అయితే సమాజంలోకి తీసుకెళ్ళాలి? ఇంకా చట్టం గురించి తెలియాలి చాలామందికి. చట్టం గురించి తెలియక ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే గనక ఈ ఫారిన్ కంట్రీస్‌లో చూసుకోండి ఇటువంటి సంఘటనలు చాలా తక్కువగా ఉంటాయి. అక్కడేంటంటే భార్యాభర్త మయంగా ఏదైనా మనస్పర్ధలొచ్చినా గాని, ఇటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళేంటంటే కాల్చుకొని చంపేస్తారన్నమాట. అంతేగాని అంతకు మించి ఏముండదు. కానీ ఇలాగ ఆస్తుల కోసమని, ఇలాగ పక్కా ప్లానింగ్ తోటి చంపేయడం, ముక్క ముక్కలు చేసేయడం, ఆ తర్వాత ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోవడం ఇటువంటియన్నీ ఉండవు నాకు తెలిసిన మటుకైతే. సింపుల్‌గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిస్టల్ ఏదో పిస్టల్‌తో కాల్చేస్తారు. అది కూడా క్షణికావేశంలో చంపుతారన్నమాట. అంతేగాని ఇటువంటి ప్రీ ప్లాన్‌తో చంపరు డబ్బుల కోసం. తెలంగాణలో మనం చూసి జరిగింది. తెలంగాణలో కూడా అంతే కదా! ఒక కొడుకు, తల్లి కూడా ఇద్దరు కూడాను ఓన్లీ మహిళల దగ్గర బంగారం ఏదైతే ఉందో, ఆ బంగారం దెబ్బేయడం కోసం ముగ్గురు మహిళల్ని చంపేశారాళ్ళు. ముక్క ముక్కలుగా చేసి తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళి వాళ్ళని చంపేయడం.
ఇది కాల్చేయడం ఇటువంటి సంఘటనలు కూడా చూసాం కదా! మనం రీసెంట్‌గానే జరిగింది వరుస హత్యలు. ఇదంతా ఏంటిది నాకు తెలియక అడుగుతాను. వీళ్ళందరికీ చట్టాల గురించి తెలియాలంటే ఏం చేయాలో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేస్తే గనక ఈ సొసైటీకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి కామెంట్ చేయమని చెప్తా ఉన్నాను. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.